మరో బుల్డాజర్ రాజ్గా మార్చొద్దు, రాష్ట్రంలో న్యాయ వ్యవస్థపై ధిక్కారం, మీ కాంగ్రెస్ నేతలకు సలహాలు ఇవ్వండి. ఖార్గేకు ట్విట్టర్లో కేటీఆర్ విజ్ఞప్తి. చూడు, రేవంత్ రెడ్డి ఇక్కడ రెచ్చిపోయినా స్విచ్ అంతా ఢిల్లీలో పెడతాను. రేవంత్ రెడ్డికి పెద్ద తలనొప్పి అయిపోయింది. ఆయనే స్వతంత్రంగా వ్యవహరించే అవకాశం లేదు. ఆయనే 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటాడో లేదో ఆయనకే తెలియదు. అలాంటి క్రమంలో ఇక్కడ ఏ దుర్మార్గం జరిగినా డైరెక్టర్ రాహుల్ గాంధీకా, ఖార్గేకా, సోనియా గాంధీకా అక్కడ పోయి చిచ్చు పెడతాను. ఇది కరెక్ట్ ఎంచుకున్నారు. ఇప్పుడు చూడు, మొన్నటికి మొన్న జర్నలిస్టులపై ఢిల్లీలోనే చిచ్చు పెట్టింది. ఇదే కేటీఆర్ హరీష్ రావు పోయి ఢిల్లీనే మాట్లాడి ఇక్కడ జరిగే దుర్మార్గాల గురించి, రుణమాఫీ చేయలేదని, అన్ని ఢిల్లీకే. రాష్ట్రాన్ని మరో బుల్డోజర్ రాజ్గా మార్చొద్దంటూ ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున్ ఖార్గేకు ట్విట్టర్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి చట్టం, న్యాయ వ్యవస్థ పట్ల తీవ్ర ధిక్కారం జరుగుతుందన్నారు. మహబూబ్ నగర్ లో 75 పేదల ఇళ్లను ఎలాంటి నోటీసులు లేకుండా కూల్చివేసి పేదలకు గూడు లేకుండా చేస్తుందన్నారు. దీన్ని మీరు సమర్థిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఒక ఇంటిని కూల్చివేసి వారి కుటుంబాన్ని నిరాశ్రయులుగా మార్చడం అమానుష్యమని, అన్యాయం అంటూ గతంలో మీరే అన్నారు. ఇప్పుడు తెలంగాణలో కూడా పేదల ఇళ్లను అదే విధంగా కూల్చేస్తూ వారిని నిరాశ్రయులుగా చేస్తున్నారన్నారు. దీనికి సమాధానం ఏమిటి అంటూ మల్లికార్జున్ ఖార్గేను ట్విట్టర్లో కేటీఆర్ ప్రశ్నించారు. ఇది మరి దుర్మార్గం. రేవంత్ రెడ్డి గారు కోటాను కోట్లకు పడగలెత్తిన మీ అన్నకేమో 4 రోజుల నోటీసులు ఇస్తావు, పూట గడగమని మా పేదలకు, కనీసం ఈ రోజు పొద్దున కూలికి పోతే కానీ వెళ్ళని మా పేదలకు, ఇల్లు కట్టుకోవడమే గగనం అనుకునే పేదలకు, సొంతింటి కళ ఒక మహాభాగ్యం అనుకునే పేదలకు ఉన్న పలంగిల్లు ఊలుచ్చేస్తావాను. అసలు ఇది మానవ కోణమేనా? ఇది మానవత్వమేనా? ఇది ఏ రాక్షసుడు చేసే పని? ఇది ఏ దుర్మార్గులు చేసే పని? అధికారం నీకు ఇచ్చింది పేదలు ఇల్లు కూల్చామనా? అధికారం నీ చేతికిచ్చింది ఏంది? దుర్మార్గుల పని భరతం పట్టమని. ఎంతమంది అక్రమార్కులను జైలు వేసినా ఈ 9 నెలలను? అధికారంలో రాగానే మొత్తం కేటీఆర్, కేసీఆర్, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అవినీతి చిట్టా అంతా బయటకేసి లోపలెత్తాను. ఒక్కరిని లోపలేకపోతేవి నువ్వే లోపలికి పోయే పని దాకా వచ్చే. పైగా అక్రమార్కుల భర్తమేమో కానీ అన్యాయంగా మా పేదల భర్తం పడుతున్నావు కదా నువ్వు. ఒక ఇల్లు పేదోడు కట్టుకోవాలంటే అసలు కలగందం అంటేనే భయం అవుతుంది. హైదరాబాద్లో ఒక సొంత ఇల్లు ఉంటే బాగుండు, ఈ రెంట్లు కట్టలేకపోతున్నామని ఆలోచన చేద్దామంటేనే భయం అవుతుంది. 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, ఈ కోట్లు ఇవన్నీ ముంచి తీసుకురా. అలాంటివి నువ్వు పేదోళ్ళ ఇళ్ళ మీద పడ్డావు ఎందుకా నువ్వు? కాబట్టి మల్లికార్జున్ ఖార్గే గారు కావచ్చు, సోనియా గాంధీ గారు కావచ్చు, రాహుల్ గాంధీ గారు కావచ్చు, మీరు తక్షణమే ఇలాంటి చర్యలను ఆపాలని రేవంత్ రెడ్డికి చెప్పపోతే ఆ 75 ఇండ్లు ఏదైతే కూల్చేసిందో ఆ 75 మందికి ఈ రేవంత్ రెడ్డి సొంత పైసలతో మళ్ళీ ఇల్లు కట్టించి వాళ్ళని ఆదుకోకపోతే ఇదే 75 మందిని తీసుకొని ఈ కేటీఆర్ లేకపోతే హరీష్ రావు లేకపోతే ఈ బీఆర్ఎస్ వాళ్ళు ఢిల్లీకి పోయి రాహుల్ గాంధీ ఇంటి ముందర ధర్నా చేయాలి. అప్పుడు కానీ రేవంత్ రెడ్డికి బుద్ధి వస్తుంది, సర్కార్కు సిగ్గు వస్తుంది. ఇంత దుర్మార్గం చేస్తా అంటే మా బట్టి విక్రమార్క గారు కావచ్చు, లేకపోతే మా దామోదర్ రాయ నరసింహ గారు కావచ్చు, లేకపోతే మా పొన్నం ప్రభాకర్ అన్న కావచ్చు, మా సీతక్క కావచ్చు, మా అనగారిన వర్గాల తరఫున మీరు రిప్రజెంటర్గా పోయింది కదా అసెంబ్లీకి. ఏం చేస్తాను మీరు? సన్నాసులు లెక్క భజన చేస్తానులా సర్కార్కి? కూల్చిపడేరి మా వాళ్ళు అయితే అని చూస్తానులా? వాళ్ళు అన్ని ఇండ్లు ఎందుకున్నాయి అట్లా? మన పేదోళ్ళ ఇండ్లు ఎందుకు నీలమట్టమైనవి? మీరు ఎవరి తరఫున మీరు ఎన్నికైన్లు? ఎవరి తరఫున మాట్లాడాలి మీరు? ఎవరి ఇండ్లు కూల్చేస్తానే చూస్తాను మీరు? పైగా సీతక్క ఇక ఇంత దుర్మార్గం జరుగుతా అంటే సీతక్క మన వాళ్ళంతా కలిసి మళ్ళా కాళేశ్వరం దగ్గరికి పోయి చూస్తాను. ఇదా మీరు చేసేది? మన బిడ్డలు కదా అన్యాయానికి గురయ్యేది. వాళ్ళ అన్న ఇల్లు ఎందుకు కూల్చలేకపోయిండు? మన బిడ్డల ఇల్లు ఎందుకు కూల్చిండు? ఇక గీ చైతన్యం రావాలి మనకు. మన బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు. అరే వారి సర్కారోడా మా బిడ్డలేమో పేదలేమో 2 రూములు కూడా లేని పిట్టగూడ లాంటి ఇల్లు కూల్చేసినావు, వాళ్ళని రోడ్డు పాలు చేసినావు. భవంతులు కట్టుకొని 100 కోట్లు దొబ్బి తినని అన్నలాంటి వాళ్ళనేమో నోటీసులు ఇచ్చి ఇడిచిపెట్టావు అని గీ భర్తం పట్టాలే. లేకపోతే మనకు అసలు రాజ్యంలో బతుకుండదు. హామీలు ఇచ్చినావు మాకు బిచ్చమేయండి, ఇది కాదు. మొత్తం మనం ఎక్కడికక్కడ చైతన్యం చేయాలి, రాజకీయ చైతన్యం చేయాలి. ఇప్పుడు చూసిన సీతక్క ఆమె పదవి కోసం మాట్లాడతలేదు, ఇదే పొన్నం ప్రభాకర్ ఆయన పదవి కోసం మాట్లాడతలేడు, బట్టి విక్రమార్క
ఆయన పదవి కోసం మాట్లాడతలేడు. కానీ ఆగమయ్యేదంటే మన బిడ్డలే. పైగా వీళ్ళ ఓట్లు ఎక్కడికి ఏమని వచ్చి అడిగిన్లు, మేము దళిత బిడ్డ మాకు 4 ఓట్లు వేయరు మీకోసం మాట్లాడతాం అసెంబ్లీలో అన్నారు. మరి ఏమైంది? ఏమైంది? ఎందుకు నోరు మూగపోయింది? చూడు ఆఖరికి మన బిడ్డల తరపున కేటీఆర్ మాట్లాడవలసి వస్తాను. ఎందుకంటే ప్రతిపక్షంలో మాట్లాడితే మైలేజ్ వస్తాయేమో, మళ్ళీ రేపటి కాలం మాకే అధికారం ఇస్తారు మేము మాట్లాడతాను. మీకు బుద్ధి లేదు, మీరు మాట్లాడుర్రి. రేపటి కాలం ఏ మొఖాలు పెట్టుకొని పోతారు మళ్ళీ ఓట్ల కోసం? పేదోళ్ళ ఇల్లు కూల్స్తా అంటే చూసుకుంటున్న మీకు ఎట్లా ఓట్లేయాలి మళ్ళీ మేము?